మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అకస్మాత్తుగా కాపుల మీద ప్రేమ ఎందుకు మొదలైందనుకోవాలంటారు? ఈ మధ్యకాలంలో ఆయన ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు కాపుల మొత్తాన్ని ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడుతున్న ఆయన విధానాన్ని ఎలా చూడాలంటారు? మేము అంబటి రాంబాబుకి నేను పేరు పెట్టానండి. ఓ బురద బురద పంది అని పేరు పెట్టా. ఆ మాట ఏందండి? వాడు అంతే అండి, అసలు వాడు ఏం మాట్లాడతాడు అంబటి రాంబాబు అని అతను ఆయనకే తెలియదు. మా కాపుల్లో పుట్టిన ఒక చీడ పురుగు అంబటి రాంబాబు. కాపులను రెచ్చగొట్టాలని ఈ రకంగా మాట్లాడుతుంటాడు వాడు. ఆ కాపులకు ఎవరికైనా న్యాయం చేశాడా? ఈ అంబటి రాంబాబు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ కాపుల కన్నా న్యాయం చేశాడా? ఎందుకంటే ఆయన కాపు కోటాలోనే మంత్రి చేసింది మరి అంబటి రాంబాబుని, మరి జగన్మోహన్ రెడ్డి. అవును సార్, మా కాపుల కోటలో మంత్రి పదవి తీసుకొని మా కాపుల్లో ఎన్నుపోటు పొడిచాడు. అదేందండి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే? అరే మాకు అప్పుడు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు. 1% మాకు 5% రిజర్వేషన్ ఇస్తాను చంద్రబాబు ఆ రోజు. 5% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. కానీ దాన్ని చెడగొట్టింది వీళ్ళే కదండి. ఈ ముండ ఎదవలు అంతా మా వాళ్ళకి ఇవ్వకూడదు, మా వాళ్ళు తాగుబోతుళ్ళు, మా వాళ్ళు తిరుగుబోతులు, మా కాపులు అని మాట్లాడిన సవట సన్నాసి అంబటి రాంబాబు. వాడు కాపుల గురించి మాట్లాడతాడు, కాపుల అభ్యుదయం గురించి మాట్లాడతాడు. కాపులు రెచ్చగొట్టి ఏంది అది జనసేనలో టీడీపీలో ఒక కాపులు ఉండకూడదు రెచ్చగొట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ఈ వైసీపీ బ్యాచ్లోకి తీసుకురావాలని వాడు ఈ ఈ నోటికి ఏదంటే మాట్లాడుతున్నాడు. నిన్ను మామూలుగా చీపెర్లు చెప్పులతో ఈ మా కాపు సోదరులు కొట్టే రోజులు నీకు దగ్గరలో ఉండే అంబటి రాంబాబు గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తున్నాను నేను. ఎందుకని అంత మాట అంటున్నారు ఏందండి మీరు? అసలు ఆయన ఏదండి నోరు జరిగితే అన్ని అబద్ధం అండి. ఈ జిల్లాలో ఉండి ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో గుంటూరులో ఉండి రాజధాని మీద ఇష్టం కక్కుతున్నాడండి. ఇంత దారుణం. మన రాష్ట్రం డెవలప్ కాకూడదంట, అద్భుతమైన రాజధాని మనకు అవసరం లేదంట, మనం ఇంకా గుడిసెలు వేసుకుని అట్లే ఉండాలా. రాజధాని మన రాష్ట్రం రాజధాని అద్భుతమైన మంచి రాజధాని మనం కట్టుకోకూడదా? చంద్రబాబు ఏమన్నాడు? ప్రపంచం తలదనేలా అద్భుతంగా మనం రాజధాని కట్టుకుందాం ఇక్కడ అని అన్నాడు. తప్పేంటది? నీకు అది ఉండకూడదా? ఏముండాలి నీకు? తాడేపల్లి అదే వైజాగ్లో మీ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ కట్టుకుంటూ సరిపోద్ది. ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని అనేది ఉండకూడదు. మన కర్మకి మన పరిస్థితికి మనకి అంత రాజధాని అవసరమా? ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా మన మొహాలకే అంటున్నాడు ఆయన. ఏమండి, అద్భుతమైన రాజధాని మనం కట్టుకుంటే మంచి మంచి ఇండస్ట్రీలు అన్నీ అందరూ వస్తారండి. మన పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ ఇండస్ట్రీలు కానీ అన్నీ వస్తాయి, మనకు సంస్థ సర్వం వస్తాయి ఇక్కడికి. హైదరాబాద్ 30-40 ఏళ్ళకి డెవలప్ అయింది, కానీ ఈ మెయిన్ ఎన్ని వచ్చామనుకో దాంతో అదే డెవలప్ అవుతూ ఉంటుంది. అది బాబు గారు చెప్పింది. మీరు ఎంత కాడికి దాన్ని ఇష్టం తెలుతున్నాను. నువ్వు అసలు పోలవరం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అలా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో నాకే తెలియదు, నాకు తెలియదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అని మాట్లాడిన సవట సన్నాసి నువ్వు. నీకు రాజధాని గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా? రాజధాని గురించి మీరు కానీ వైసీపీ నాయకులు రాజధాని గురించి మాట అర్హత ఉందా? మొన్న మీ జగన్మోహన్ రెడ్డి నా ప్రెస్ మీట్లో పెట్టి రాజధాని గురించి అడుగుతుంటే దానికి తప్పించుకొని ఇప్పుడు ఎందుకంటే తప్పించుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఇన్సైడ్ అంటాడు, ఇంత భూములు ఎందుకు అంటారు? ఎక్కడైనా భూములు దేనికి ఇస్తున్నారు? గవర్నమెంట్గా ఇస్తున్నారు భూములు. వాళ్ళు దానివల్ల వాళ్ళు రేపు రేట్లు వచ్చి వాళ్ళకి ఇచ్చే భూముల్లో 5 సెంట్లు వాళ్ళకి ఇస్తారు. ఎకరా ఇస్తే గవర్నమెంట్కి ఆ 5 సెంట్లు రేపు డెవలప్ చేసుకుని వాళ్ళు వేరే షాప్ వీళ్ళకో వాటికో వీటికి అమ్ముకుంటే అవి డెవలప్ అవుతారని వాళ్ళు ఇచ్చారు. అలాంటిది మాట్లాడితే ఇన్సైడ్ చంద్రబాబు అంతా వాళ్ళందరికీ అప్పచెప్పడానికి ఈ సలహాలు తీసుకుంటున్నాడు పొలాలు. అరే సౌడ్ సన్నాసులారా, పోయి చూడండి ఒకసారి. రాజధానికి 30,000 మంది వర్కర్లు ఆ రకంగా భయంకరంగా అన్ని పనులు చేస్తున్నారు. 15 బ్యాంకులు, ఎల్ఐసీలు, మొత్తం అన్ని కంపెనీలు అన్నీ మొన్న శంకుస్థాపన చేశారు. కళ్ళు లేని కబోజులారా, ఒక్కసారి రాజధానికి వెళ్ళి మీరు చూడండి. నేను చూసా, ఒక సామాన్య పౌరుడిగా నేను 3 సార్లు చూసా. ఎంత డెవలప్, అద్భుతంగా నైట్లు పగుళ్ళు పరిగెడుతున్నాయి పనులు. మీరు 5 ఏళ్ళు ఏం చేశారా? రోడ్లు తవ్వుకోపోయారు, మట్టి తవ్వుకుపోయారు. 5 ఏళ్లలో ఏమో ఇటుకరా వేశారా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు చేశారా? ఇవాళ రోడ్లు చూడు, సీసీ రోడ్లు ఎక్కడ పట్టిన రోడ్లు విపరీతంగా చేస్తున్నారు ఆ పనులు. మీరు 5 ఏళ్లలో ఏమన్నా చేశారా? మాట్లాడితే బూతులు. అంబటి రాంబాబు, కొడాలి నాని,
పేరే నాని, జోగి రమేష్, అక్కడ అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళు మీడియా ముందుకు రావడం, తిట్టడం. శుక్రవారం వస్తే ప్రతిపక్షం అప్పుడు ఉన్న ప్రతిపక్షం వాళ్ళని లోనేయడం. ఇది తప్పక ఈ 5 ఏళ్లలో మీరు రాజధాని రైతులను కొట్టడం, పాపం వాళ్ళు భూములు ఇచ్చి ఈ రాష్ట్రానికి భూములు ఇచ్చిన వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు గుళ్ళకు పోతుంటే కొట్టడం. ఈ 5 ఏళ్ళు ఈ తప్పక మీరు ఏమన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి నేను చేశాను జగన్మోహన్ రెడ్డి, నేను సవాల్ ఇస్తున్నాను, చూపించు. అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందే నేను, చంద్రబాబు నాయుడు వచ్చి నాశనం చేస్తున్నాడు అంటున్నాడు కదండి. అసలు ఏం కట్టాడండి? ఒక అభివృద్ధి చేయలేదు. ఆ కాలేజీలు ఏదో 1-2 కట్టారు 17లో, ఒకటి వాళ్ళ పులివెందులో ఒకటి, అదేదో 1-2 చోట్ల కూడా కట్టారు. అన్ని పునాదుల్లోనే ఉంటాయి. దాన్ని ఒక పీపీపీ మోడల్ తప్ప దానికి ఇచ్చేస్తే వాళ్ళు గవర్నమెంట్ కింద ఉంటుంది. డెవలప్ చేసి 2 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్కి ఇస్తారు. అలా చేస్తే ఒక అద్భుతంగా అన్ని కాలేజీలన్నీ, మెడికల్ కాలేజీలన్నీ బాగా డెవలప్ అవుతాయని చంద్రబాబు చెప్తుంటే దాని మీద కూడా బుర్ర చల్లడం. 1,000 సంతకాలంట. అది 1,000 సంతకాలు ఎవరు పెట్టేది? సంతకాల మీ పేటీఎం బ్యాచ్ తప్పక ఎవడన్నా సామాన్య పౌరులు ఎవరున్నా ఒక సంతకం పెడతారా? అదేనండి, వాళ్ళకి 1,40,00,000 ఓట్లు పడినాయండి. దాంట్లో 1,000 మంది సంతకాలు పెట్టరంటారా? అది 1,40 మంది కూడా మనసు చంపుకొని ఎవరు వేశారండి? మనసులో ఉండి కాదు, చంపుకొని వేశారు. ఏమో పాన్లు మనోళ్ళని కొంతమంది వేశారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అయినా వాళ్ళు ఆ 1,40 మంది కూడా అభిమానం మీద వేయలా. ఇప్పుడు 1,40 మంది ఇంట్లో అందరూ వచ్చి సంతకాలు పెట్టరు కదండి. వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఉంటారు, పేటీఎం బ్యాచ్, వాళ్ళు పెడతారు. ఏంది ఒక చేత 10 సంతకాలు పెట్టుకునేది, 10-20 పెట్టుకునేది, సంతకాలు పెట్టుకుని చేసుకునే పేటీఎం బ్యాచ్ మీది. మీ జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు. ఒక్క నిజం మాట్లాడడానికి శాపం ఉందండి. నిజం మాట్లాడితే తలగా 1000 ఒక్కలు అవుతాడు జగన్మోహన్ రెడ్డికి. అందుకని నిజం మాట్లాడు. అతను ఎప్పుడు అబద్ధాలే, నోటికి వస్తే అబద్ధాలే మాట్లాడతాడు. వాళ్ళకు రాష్ట్రం అభివృద్ధి పడడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. రాష్ట్రం వాళ్ళు అభివృద్ధి పడాలా, వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలి. వైసీపీ నాయకులు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక 10 ప్యాలెస్లు ఏం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో. మరి లండన్లో కూడా ఒక ప్యాలెస్, అక్కడ ఒక కూతురు ఉంటే అక్కడ ఒక ప్యాలెస్, అక్కడ ఒక వ్యాపారాలు. నువ్వు జగన్మోహన్ రెడ్డి వైసీపీ కొంతమంది వేచి వాళ్ళు బాగుపడాలా. ఈ రాష్ట్ర ప్రజలు ఏంది సుఖంగా బతకడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఉద్యోగాలు చేసుకొని డెవలప్ అవ్వడం ఇష్టం ఉండదు వాళ్ళకి. సరే, ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇటు అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక వైసీపీ నాయకులకు కానీ చూస్తే ఎందుకని రాజధాని మీద ఇంత అక్కసు అంటారు? ఆఖరికి నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానులు అన్నారు కదా సార్. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడిన దాని గురించి అంటూ ఆయన కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎందుకు వీళ్ళకి అంత వ్యతిరేకత ఉందనుకోవాలంటారు? వాళ్ళు ఏం లేదు, మాట్లాడితే రాజధాని మీద విసంగక్కడం. కొన్ని రోజులేమో ఎడారి అంటారు, కొన్ని రోజులు శ్మశానం అన్నారు, కొన్ని రోజులు వేసల రాజధాని అన్నారు. వాళ్ళు ఆ రాజధాని మీద ఇప్పటికీ కూడా విషమ కక్కుతానే ఉండారు. వాళ్ళకి ఏం లే, చంద్రబాబు పేరు వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎవరు డెవలప్ చేసింది? ఐటీ కానీ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు. రేపు ఇక్కడ రాజధాని మొత్తం పూర్తి చంద్రబాబు కడితే ఈ ప్రపంచ లెవెల్తో చంద్రబాబుకి అద్భుతంగా తరతరాలకు కూడా, రేపు 100 తరాలకు కూడా చంద్రబాబు ఇది స్థాపించాడనే పేరు వచ్చింది. అలా రాకూడదు చంద్రబాబుకి. సరే, మీరన్నా కట్ట ముండల్లారంటే మీరు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు మీరు ఏమన్నా చేశారా 5 ఏళ్లలో? మీరు 5 ఏళ్ళలో 3 చోట్ల 3 బిల్డింగ్లు కట్టలా. మీరు మాత్రం ఉండాలి ఒక ప్యాలెస్ కట్టుకున్నావు వైజాగ్లో. అందమైన రుషికొండ చెక్కేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. అంతగా తప్పగా ఏమన్నా చేసావా? అనుక్షణం రాజధాని మీద ఇష్టం కక్కుతున్నారండి. పాపం వాళ్ళు ఎంతో రైతులు వాళ్ళ సొంత భూములు వాళ్ళ తరతరాల వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం ఉండేవాళ్ళు. చంద్రబాబు నమ్మిచ్చా జగన్మోహన్ రెడ్డి. నిన్ను నమ్మితే జగన్మోహన్ రెడ్డి నీకు ఇమ్మని ఎవరైనా నువ్వు అడుగు, ఎక్కడ ఎత్తారేమో ఈ రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు విజన్ గల నాయకుడు కాబట్టి చంద్రబాబు డెవలప్ చేస్తాడని ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఎక్కడైనా ఇస్తారు చంద్రబాబు అడిగితే భూములు ఇస్తాడు, దాన్ని డెవలప్ చేస్తాడు. 3 ఏళ్లలో రాజధాని ఈ 3 ఏళ్ళ అద్భుతంగా రాజధాని తయారవుద్ది. ఒక పక్క పోలవరం పూర్తవుతుంది. 2027లో పోలవరం కూడా మనం జాతికి అంకితం చేస్తున్నాము. అంతే తప్పక నీలాగా బోగస్ మాటలు. ఇదో నువ్వేం చెప్పావు పోలవరం జగన్మోహన్ ఒక్కటి ఆలోచించు. ఇదిగో ఇంకో సంవత్సరం అయిపోద్ది, ఇంకో సంవత్సరం ఈ రకంగా చెప్పుకున్నావు తప్పక నువ్వు క్యాట్ ఇచ్చావా?
నువ్వు 5 ఏళ్ళకి కానీ లేకపోతే ఇంకొక 6 ఏళ్ళకి కానీ నువ్వు పలానా టయానికి ఇది పూర్తవుతుంది గ్యారంటీ ఇచ్చావు నువ్వు. అరే నువ్వు పచ్చి మాయలోడు జగన్మోహన్ రెడ్డి అనేది ఊరకాదు ఈ రాష్ట్ర ప్రజలు. నువ్వు నోరు తెస్తే మా అబద్ధాలు తప్పక ఇంక నీ నోట్లో ఏం రావు.